నాకు కేసీఆర్ మీద సంపూర్ణమైన విశ్వాసం ఉంది. ఈయన నాయకత్వంలో తెలంగాణ వస్తుందని నేను నమ్మిన కనుక కేసీఆర్ వెంట నడుస్తున్నా. జై తెలంగాణ. కరీంనగర్ లోని తోటపల్లి గ్రామం ఓ సాధారణ మధ్యతరగతి కుటుంబం. 1972 జూన్ 3 ఓటమెరుగని రారాజు హరీష్ రావు పుట్టినరోజు. హైదరాబాద్ పాలిటెక్నిక్ స్కూల్లో డిప్లొమా, కాకతీయ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్. కేసీఆర్ స్ఫూర్తితో తెలంగాణ మలిదశ ఉద్యమం ఊపు మీదున్న తొలినాళ్లలో రాజకీయ రణరంగంలోకి ఖడ్గధారుడై కదిలివచ్చాడు. మేనమామ కేసీఆర్ వద్ద రాజకీయ ఓనమాలు నేర్చాడు. 2001లో గులాబీ జెండా మొగ్గతొడిగిన తరుణం నుంచే తెలంగాణ తల్లి ఒడినే బడిగా చేసుకుని ఉద్యమ పాఠాలు చదివాడు. తెలంగాణ రాష్ట్ర సాధన కంటే, ఆ రాష్ట్ర సాధనలో నేను సైతం ఒక కార్యకర్తను అనే తృప్తి కంటే ఇంక గొప్ప తృప్తి భవిష్యత్తుకే ఉండదు. ఆయన ఉద్యమ ప్రస్థానం తెలంగాణ చరిత్రలో అదో ప్రత్యేక స్థానం. ఉద్యమ దివిటీగా హరీష్ పైకి లేచాడు. సిద్దిపేట పెద్ద కొడుకువే హరీష్ అన్న, హద్దులు లేని అందరి పండుగవే. కేసీఆర్ తరువాత ఉద్యమ నిర్మాతగా హరీష్ పేరే వినిపిస్తుంది. విశ్వసనీయత, జవాబుదారీతనం ఉన్న నాయకుడు, ప్రేమాభిమానాలు కలబోసుకున్న శ్రామికుడు. 14 ఏళ్ల తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించాడు. చట్టసభల్లో తెలంగాణ వాణిని బలంగా వినిపించాడు. తెలంగాణ ఉద్యమ రూపంలో ఈ సభలోకి మేము ఎమ్మెల్యేలుగా వచ్చినాం కనుక, మా ప్రజలు పంపిన కనుక మేము మా ప్రజల పక్షాన్ని అడుగుతున్నాం, ప్రశ్నిస్తున్నాం, పోరాడుతున్నాం, సాధిస్తున్నాం అనేటువంటి మాట తెలియజేస్తా ఉన్నాం. క్షేత్రస్థాయిలో యువతని సమీకరించే పాత్రధారి, గులాబీ బాస్ కీలక నిర్ణయాల్లో సూత్రధారి, ప్రత్యర్థుల గుండెల్లో గుబులు పుట్టించే వ్యూహ రచన ఆయన సొంతం. మామ అడుగు జాడల్లోనే నడిచే నమ్మిన బంటు, ఉద్యమ ఉద్దండు. అన్నదాత ఆత్మబంధువే హరీష్ అన్న, కేసీఆర్ అంతరాత్మవే. హరీష్ రాకతో తెలంగాణ రాజకీయాల్లో మరో మరిచిపోని అధ్యాయం మొదలైంది. 2004లో తొలిసారిగా సిద్దిపేట శాసనసభ్యునిగా ఉప ఎన్నికల బరిలో దిగాడు. 24,829 ఓట్ల మెజారిటీతో విజయ దుందుభి మోగించాడు. ఆట తప్పని నైజం, అడమ తిప్పని పాదం, ఉరి తప్పని బాణం హరీష్ అన్న. అలుపెరుగని హరీష్ విజయ ప్రస్థానం అప్పుడే ఆరంభమైంది. 32 ఏళ్ల వయసులో అసెంబ్లీలో అడుగు పెట్టాడు. ఎక్కడైనా కాంగ్రెస్ పార్టీ 9 గంటల కరెంటు రైతులకు ఇస్తుందా? 24 గంటల కరెంట్ ఇస్తామన్నారు. ఇవాళ 24 గంటలు కాదు కదా, పల్లెటూర్లలో పోతే పొద్దున 6 నుంచి రాత్రి 6 దాకా కరెంటు రానటువంటి పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో ఉంది. అధ్యక్ష, వైఎస్ హయాంలో కేబినెట్ మంత్రిగా పగ్గాలు చేపట్టాడు. ప్రజాసేవే ఊపిరిగా ప్రయాణం మొదలు పెట్టాడు. అప్పటి నుంచి అతనితో పోటీకొచ్చిన ప్రత్యర్థులు ఓటమికి అలవాటు పడ్డారు. హరీష్ రావు గెలుపుకి చిరునామాగా స్థిరపడ్డారు. 2008లో 58,935 ఓట్ల మెజారిటీ, 2009లో 64,677 ఓట్ల మెజారిటీ, 2009లో పులివెందుల నియోజకవర్గంలో రాజశేఖర్ రెడ్డి సాధించిన రికార్డుని బద్దలు కొట్టి 2010లో 95,878 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు. 2014లో 93,328 ఓట్ల మెజారిటీ, 2018లో 1,20,650 ఓట్ల మెజారిటీ, 2023లో 83,308 ఓట్ల మెజారిటీతో డబుల్ హ్యాట్రిక్ దాటేసి అపోనెంట్స్ గుండెల్లో హడల్ పుట్టిస్తూ పొలిటికల్ హిట్ హంటర్ గా హల్చల్ చేస్తున్నారు హరీష్ రావు. ఏ పని పెట్టుకున్నా అది పూర్తయ్యే వరకు కనిపెట్టుకునే తిరుగుతాడు. ఆకలి దప్పులు మానుకుని ఒక్కడే ఉంటాడు.
పోతిరెడ్డిపాడు రిజర్వాయర్ ని నిర్వీర్యం చేస్తుంటే అసెంబ్లీ సాక్షిగా వైఎస్ నే నిలదీశాడు. ఒక్క పులివెందుల నియోజకవర్గంలో 200 కోట్ల రూపాయలతోని రోడ్లు వేసుకున్నారు అధ్యక్ష. ఇది ప్రాంతీయ తత్వం కాకపోతే ఏంది? ఈ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి పెద్ద ప్రాంతీయవాది, ఈయనే పెద్ద ప్రాంతీయ తత్వం గలటువంటి వాడు. ఇవాళ మమ్మల్ని ప్రాంతీయవాదులు అనే మీకు లేదా అధ్యక్ష అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. నెట్టంపాడు, కల్వకుర్తి, భీమా, కోయిల్ సాగర్లను పెండింగ్ ప్రాజెక్ట్స్ గా మార్చితే సమైక్యవాదులపై ఫైటింగ్ మొదలు పెట్టాడు. రైతుల ఆత్మహత్యల్ని ఆపే ఆశయంతో వలస బతుకులకు మెతుకులందించే దిశగా అడుగులు వేశాడు. బీడుపడ్డ తెలంగాణ గోడు వింటూ ఆకుపచ్చ కలలు కంటూ ప్రాజెక్టుల వద్దే నిద్రపోయాడు. అందుకే సాక్షాత్తు గవర్నర్ నరసింహన్ ఇతను హరీష్ రావు కాదు కాళేశ్వరరావు అని కితాబిచ్చారు. కాళేశ్వరం పేరెత్తితే ప్రత్యర్థులు సైతం హరీష్ రావు పేరే ప్రస్తావిస్తారు. సేద్యంతోనే నవ తెలంగాణకి పునాది వేద్దామనుకున్న హరిత విప్లవ సారథి ఉమ్మడి రాష్ట్రంలో యువజన మంత్రిగా హరీష్ యువరక్తం ఉరకలు పెట్టింది. క్రీడా శాఖ మంత్రిగా కూడా ఆసక్తికర ఆటతో ఆకట్టుకున్నాడు. ఇక స్వరాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, ఆర్థిక శాఖ మంత్రి, నీటిపారుదల, మార్కెటింగ్, శాసనసభ వ్యవహారాల మంత్రిగా తన ముద్రని సుస్థిరం చేశాడు. రోజుకి 18 గంటలు పని, వరుసగా 7 సార్లు అసెంబ్లీకి వెళ్లిన ఘనత, 1,20,650 ఓట్ల మెజారిటీ సాధించిన ఒకే ఒక రాజకీయ నాయకుడిగా భారత రికార్డ్. అతి చిన్న వయసులో అన్ని సార్లు అసెంబ్లీలో అడుగుపెట్టింది హరీష్ మాత్రమే. ఇది కూడా ఎవ్వరూ చేరుకోలేని రికార్డ్. తన రికార్డ్స్ ను తానే తిరగరాసుకున్న రికార్డు కూడా హరీష్ పేరు మీదే ఉంది. గులాబీ దళంలో ఇంత సక్సెస్ సాధించిన నాయకుడు ఎవ్వరూ లేరు. ఇది పార్టీ అంతర్గత రికార్డ్. ఇలా ఎన్ని రికార్డులు బద్దలు కొట్టినా హరీష్ ఏ మాత్రం రిలాక్స్ అవ్వలేదు. ఇక సిద్దిపేట సికిందర్ సక్సెస్ వెనుక రహస్యాలు, రాజకీయాలు ఏమీ లేవు. అభిమానం, అభివృద్ధే ఉన్నాయి. ఎవరైనా ఒక్క మిస్డ్ కాల్ ఇస్తే హరీష్ కాలు సిద్దిపేటలో ఉంటుంది. రాత్రి 10 గంటల వరకు అసెంబ్లీలో ఉన్న ఉదయం 6 గంటలకే సిద్దిపేటలోని మార్నింగ్ వాకర్స్ ను నవ్వుతూ పలకరిస్తాడు. ఎంత బిజీగా ఉన్నా ప్రజలు పిలిస్తే వాలిపోతాడు. యువత ఆయన బలం. ఎవరికి కష్టం వచ్చినా ఆ దళం ఊరుకోదు, సాయం చేసి తీరుతుంది. హరీష్ కు అనుచరులంటూ ప్రత్యేకంగా ఎవ్వరూ లేరు. ఆయనకి ప్రజలే అనుచరులు, సమస్యలే శత్రువులు. సిద్దిపేట అభివృద్ధిని చూస్తే హరీష్ రావు చిత్తశుద్ధేంటో తెలుస్తుంది. అభివృద్ధికి అడుగు చాడవే హరీష్ అన్న. 50 ఎకరాల్లో 63.6 కోట్లతో కలెక్టరేట్ భవనం, కోమటి చెరువు మినీ ట్యాంక్ బండ్, క్రికెట్ గ్రౌండ్, ఫ్లైఓవర్, అధునాతన షాపింగ్ మాల్స్, మోడల్ రైతు బజార్, ప్రభుత్వ వైద్య కళాశాల, భరోసా, సఖీ ఓల్డ్ ఏజ్ హోంలు, 300 కోట్లతో భూగర్భ మురుగునీటి సేకరణ కేంద్రం, 150 రకాల మందులతో బస్తీ దవాఖానా, 1,72,645 చదరపు అడుగుల విస్తీర్ణంలో 63 కోట్ల వ్యయంతో 718 సీటింగ్ కెపాసిటీతో 4 అంతస్తుల్లో 1,500 మందికి ఉపాధి కల్పించే ఐటీ టవర్, టీ హబ్, టాస్క్ స్కిల్ సెంటర్, సిద్దిపేట పోలీస్ కమిషనరేట్, 25 కోట్లతో సిద్దిపేట శిల్పారామం ఏర్పాటు, కేంద్ర రాష్ట్ర స్థాయిలో సిద్దిపేట మున్సిపాలిటీకి 18 అవార్డులు. అందుకే హరీష్ అంటే అందరికీ ప్రేమ పుట్టేది, ఎప్పుడొచ్చినా హారతులు పట్టేది. సిద్దిపేటలో అసూయపడే విధంగా అభివృద్ధిని చూపెడుతున్న అద్భుతమైన నాయకుడు, గౌరవనీయులు పెద్దలు హరీష్ రావు గారికి. సిద్దిపేట రాగానే నేను ఫోన్ తీసుకుంటా, హరీష్ రావు గారికి ఫోన్ చేస్తాను. ఏం సంగతి బావా, ఏదో కొత్తది కట్టినాం, మళ్ళీ ఏం సంగతి ఫోన్ చేస్తాను. హరీష్ రావు గారితో కూర్చుంటాం, చాలా సంతోషంగా ఉంది. బిగ్ ఫ్యాన్ సార్. అంటే ఒకసారి నాగ్పూర్ డ్రైవ్ చేసుకుంటే అప్పుడు ఫస్ట్ టైం ఈ కాన్స్టిట్యున్సీలోకి వెళ్ళినప్పుడు సడన్ గా ముందు కాన్స్టిట్యున్సీకి మీ కాన్స్టిట్యున్సీకి ఐమ్ టాకింగ్ అబౌట్ లైక్ 10-15 years బ్యాక్ విజిబుల్ గా సో మచ్ ఆఫ్ డిఫరెన్స్ కనిపించింది. బెస్ట్ టైం అంత డిఫరెన్స్ అంతకుముందు ఎప్పుడు చూడలేదు. అప్పటి నుంచి బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ సార్. అప్రతిహతంగా సాగుతున్న హరీష్ రాజకీయ విజయ ప్రస్థానం చరిత్రను లిఖిస్తూ అలు పెరుగగా ప్రవహిస్తూ ప్రత్యర్థుల పన్నాగాలపై ఉక్కుపాదం మోపుతోంది, కొత్త దారులు చూపుతోంది. పనుంటే నిద్రపోడు, పని చెయ్యని ప్రభుత్వాన్ని నిద్రపోనివ్వడు.
ప్రతిపక్షంలో ఉన్నా గాని మదపు టేనుగుల్ని దారిలో పెట్టే అంకుశం హరీష్ ఏది చేసినా ఉప్పెనే. రాష్ట్ర వ్యాప్తంగా 60 రోజుల్లో 80కి పైగా ప్రచార సభలు, రోడ్ షోలు నిర్వహించిన అలుపెరుగని నాయకుడు. హరీష్ రావునేమన్నా అనాలంటే ప్రత్యర్థులు కూడా ఆలోచనలో పడతారు. ఎందుకంటే అతని పనికి భయపడతారు, అతని మాటకి బదులు చెప్పలేరు. హరీష్ రావుకున్న ప్రత్యేకత ఏంటంటే సగటు కార్యకర్తలతో ఉన్న అద్భుతమైన సంబంధాలు. ఈవెన్ పార్టీ కార్యకర్తలే కాదు, అక్రాస్ పొలిటికల్ పార్టీస్ హరీష్ రావు అంటే జనరల్ గా అభిమానం ఉంటుంది. ఎందుకంటే ఆయన రాజకీయాల వల్ల కాదు, ఆయన వ్యక్తిగతమైన స్వభావం వల్ల ఆ రకమైన అభిమానం. మీరు ఏ రాత్రి అయినా ఫోన్ చేయండి, హరీష్ రావు సార్ నమస్తే సార్ చెప్పండి సార్ అని ఫోన్ చేస్తారు. చాలా మంది ఫోన్లు ఇస్తారు, దొరకరు. కానీ హరీష్ రావు ఇస్ వన్ పొలిటీషియన్ విత్ ఆల్వేస్. అతని నిబద్ధతకి నివ్వెరపోతారు. అతని శ్రమ, ప్రేమ చూసి మౌనంగా ఉండిపోతారు. పని రాక్షసుడు అంటే ఎవరంటే హరీష్ రావు గారు. తెలంగాణలో రాజకీయ నాయకుల్లో అత్యధికంగా హార్డ్ వర్క్ ఎవరు చేస్తారు, నిద్రపోకుండా హార్డ్ వర్క్ చేస్తుంటే హరీష్ రావు గారు. హరీష్ మాత్రం మాటల యుద్ధంతో ఎప్పుడూ సిద్ధమే. ఎన్నికల హామీలు ఏమయ్యాయి అని నిలదీస్తున్నాడు. ఆరు గ్యారంటీలను కాకెత్తుకుపోయిందా అని కాలర్ పట్టుకుంటున్నాడు. 50% రుణమాఫీ అందలేదు అని సవాల్ విసురుతున్నాడు. రేవంత్ రెడ్డి గారికి నేను సవాల్ విసురుతున్నా, నిజంగా సంపూర్ణంగా రైతు రుణమాఫీ పూర్తయిందంటే నువ్వే చెప్పు, ప్లేస్ చెప్పు, డేట్ చెప్పు, టైం చెప్పు, ఏ జిల్లాకు పోదాం, ఏ మండలానికి పోదాం, ఏ గ్రామానికి పోదాం, నువ్వు చెప్పు, నేను వస్తా. నా నియోజకవర్గానికి వస్తావా, నీ నియోజకవర్గానికి పోదామా, రాష్ట్రంలో ఎక్కడ పోదామో నువ్వే డిసైడ్ చేయి. అక్కడనే పోయి ఆ ఊర్లో రైతులను అడుగుదాం, కుల్లా రుణమాఫీ అయిందో కాలేదో తేల్చేద్దాం. తెల్ల కార్డుల జారీపై చర్యలేవి అని విరుచుకుపడుతున్నాడు. అసమర్థ పాలనని ఎండగడుతున్నాడు. అతనెప్పుడు అలసిపోడు. పని రాక్షసుడై ప్రజల్లో కలిసిపోతాడు. పదవులు ఉన్నా లేకున్నా పరిగెడుతూనే ఉంటాడు. పార్టీ గెలిచినా గెలవకపోయినా తాబేదార్లతో తలపడుతూనే ఉంటాడు. పదవి ఉన్నా లేకపోయినా నేను మొహమాటం లేకుండా చెబుతున్నా. 294 మంది ఎమ్మెల్యేల గురించి మాట్లాడతాను నేను. 119 కాదు, 175, 119లో మొదటి ఓటు ఎవరికేస్తానంటే హరీష్ రావు గారికి వేస్తాను. పదవిలో ఉన్నా లేకపోయినా ఒకటే మాట, ఒకటే తీరు, ఎప్పుడూ సంస్కారం. నేను 10 ఏళ్లుగా మాట్లాడుతున్నాను ఈ మాట. మంత్రి పదవి ఉన్న రోజులు ఉన్నాయనికి లేని రోజులు కూడా ఉన్నాయి. అప్పుడు మామూలుగా ఎమ్మెల్యేగా ఆయన పని ఏదో ఆయన చేసుకున్నారు అంతే, ఎవరేదని అనలేదు. అసలు ఇచ్చిన పని ఏదో రెవెన్యూ మంత్రి ఇచ్చినా చేశారు, వైద్య ఆరోగ్య మంత్రి ఇచ్చినా చేశారు, పరిగెట్టించారు యంత్రాంగాన్ని, తన బాధ్యత తను నిర్వర్తించారు. అదే లక్ష్యం. అన్ని తెలిసిన ఆటగాడు మైదానంలో ఉన్న నెట్ ప్రాక్టీస్ చేస్తున్న రెండు ఒక్కటే. ఎక్కడైనా ఫైటే. అధ్యక్ష, 650 పేజీల్లో ఉన్న ఒక్కొక్క పేజీకి ఒక్కొక్క అక్షరానికి నేను సమాధానం చెప్తాను. డబుల్ స్టాండర్డ్స్ అంటే ఇది కాంగ్రెస్ పార్టీకి మీకే వస్తుంది శ్రీధర్ బాబు గారు. 5 ఏళ్ళు అధికారంలో ఉంటే తమ్మిడి గట్టి దగ్గర తట్టడి మట్టి ఎందుకు తవ్వలేదు అని అడుగుతా ఉన్నారు. 28 సార్లు ఇంటరప్షన్ అయింది సార్. 28 సార్లు. ఉత్తమ్ గారు 8 సార్లు, వెంకటరెడ్డి గారు 2 సార్లు, శ్రీధర్ బాబు గారు 5 సార్లు, పొంగిరెడ్డి గారు 6 సార్లు, ముఖ్యమంత్రి గారు 6 సార్లు, ద్రౌపది గారు. ఐ హావ్ ఆన్సర్ ఫర్ ఎవ్రీథింగ్. నేను తీసుకొచ్చి ఒక 6 అడుగుల బుల్లెట్ తీసి మీకు అప్పగిస్తే బ్రహ్మాండంగా నేను ఊహించిన దానికంటే ఎన్నో రెట్లు బ్రహ్మాండంగా హరీష్ పనిచేసి నా మాట నిలబెట్టినాడు. మాట తప్పని నైజం, మడమ తిప్పని పాదం, గురి